నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ at 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో జస్ట్ టుడే ఐ హావ్ ఎన్కౌంటర్డ్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. ఒక పేషెంట్‌ని చూసానండి. సో నేము, డీటెయిల్స్ అవన్నీ మేము ఎక్స్‌పోజ్ చేయకూడదు కాబట్టి. బట్ ఇది మీరు చాలా మంది ఏమైనా ఫేస్ చేసి ఉండొచ్చేమో అని ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ దట్ ఇన్ పబ్లిక్. సో పేషెంట్ వచ్చారు. 11 ఇయర్స్ అవుతుందండి నాకు లాస్ట్ పాప పుట్టి. ఇప్పటి వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా తొందరగా వచ్చేసింది. 2-3 మంత్స్ ఆఫ్ మ్యారేజ్‌లోనే నేను కన్సీవ్ అయిపోయాను. పాపకి ఇప్పుడు 11 సంవత్సరాలు. ఇప్పుడు పాప అడుగుతోంది, మాకు ఇంకొకళ్ళు కావాలి. నాకు ఒక తమ్ముడో, ఒక చెల్లో ఎవరో కావాలి అని అడుగుతోంది. సో మిమ్మల్ని అప్రోచ్ అవుదామని ఇన్‌ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి వచ్చాను మేడం అని వచ్చారు. సో మనం జనరల్‌గా ఏం చేస్తాము? అమ్మాయికి ప్రాబ్లమ్ ఏముండొచ్చు? పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయంటే పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అండ్ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అది చెక్ చేశారు. హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కూడా పర్ఫెక్ట్‌లీ నార్మల్ ఉంది. ఓకే, లెట్స్ డూ ఎ స్కాన్ అండి. మీకు స్కాన్‌లో ఎగ్ నంబర్స్ ఏమన్నా తగ్గాయా? ఇంకేదైనా ఇన్ఫెక్షన్ గాని అట్లా ఉందా? ఒకసారి చెక్ చేద్దామని స్కాన్ చూస్తే, అది చూసి నేను షాక్ అయిపోయాను స్కాన్ చూసి. సో స్కాన్ లోపల గర్భసంచి లోపల కాపర్ టీ కనిపించిందండి. సో కాపర్ టీ మీకు అందరికీ క్లియర్‌గా తెలుసు. కాపర్ టీ అనేది గర్భ నిరోధక ఒక పద్ధతి. సో తనకి ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కాపర్ టీ వేశారు. ఈ కాపర్ టీ తన లోపట ఉందన్న విషయం తనకు కూడా తెలీదు. కాపర్ టీ ఎందుకేస్తారు? ప్రెగ్నెన్సీ కాకుండా గ్యాప్ కోసం వేస్తారు. సో తనకు కాపర్ టీ ఉండటం వల్లనే ప్రెగ్నెన్సీ రాలేదు ఇన్నేళ్లు. సో తనకి స్కాన్ చూపించాను. అమ్మా నీ గర్భసంచిలో క్లియర్‌గా కాపర్ టీ ఉందండి. మీకు చెప్పి వేయలేదంటే జనరల్లీ వాళ్ళు అప్పుడు మనం గ్యాప్ కోసం, అంటే ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇవ్వటం కోసం కాపర్ టీ వేస్తారనమాట గవర్నమెంట్‌లో, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ తను మర్చిపోయిండొచ్చు ఆర్ మేబీ తెలీదో ఏంటో, ఇప్పటిదాకా కాపర్ టీ అలానే ఉంది. కాపర్ టీ 11 ఇయర్స్ అయినా, 20 ఇయర్స్ అయినా ఏం కాదండి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో చూపించి నేను ఇప్పుడు ఇది తీసేస్తానమ్మా. తీసేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తది. మీరు కన్సెంట్ ఇస్తే నేను తీసేస్తానని చెప్పి తనకి స్కాన్‌లో చూయించి వెంటనే జస్ట్ చిన్న ఫోర్సెప్స్ ద్వారా 1 మినిట్‌లో కాపర్ టీ రిమూవ్ చేశాము. తీసి కాపర్ టీ తనకు చూయించాం. ఇది మీ గర్భసంచిలో ఉండింది. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అని. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే మేడం మీరు వచ్చినందుకు మాకు ఒక మేల్ జరిగింది చూసినందుకు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీకి మందులు రాసి పంపించాము. ద నెక్స్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ షీ కన్సీవ్డ్ విత్ అ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ. మంచి స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ. ఈ రోజే స్కాన్ చేసాను తనకి. ఇప్పుడు మంచిగా హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది బేబీకి. సో వాళ్ళు ఇలా చాలా మంది కూడా ఏవైనా విషయాలు తెలియకుండా ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తుండొచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇలా ముందుకు రావటం వల్ల మీకేమైనా ఉన్నా తెలుసుకోవచ్చు అనమాట. సో షీ ఈస్ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళ పాపను కూడా తీసుకొని వచ్చింది. తను కూడా అందరూ చాలా థ్యాంక్ఫుల్‌గా ఉండి ఈరోజు 49కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సో హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కాపర్ టీ వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కాకపోతే కాపర్ టీ వల్ల ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ఇలా ఎవరికైనా ఉన్నా కూడా ఒక్కసారి అది గుర్తు తెచ్చుకొని మీరు యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.